ఖాళీగా ఉన్న 2,34,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అలాగే చూస్తే కనుక మెగా డిఎస్సి అన్నారు. ఇవన్నీ తీసి పక్కన పెడితే కనుక ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ కాదు, అక్కడ ఏ క్యాలెండర్ ఇవ్వటం అయితే జరగలేదు. మరి ఇప్పుడు అకస్మాత్తుగా చూస్తే కనుక మొన్న ఎలక్షన్లకి నెల ముందలు ఇచ్చిన నోటిఫికేషను, ఆ నోటిఫికేషన్ని రద్దు చేసిన పరిస్థితి హైకోర్టు. ఇవన్నీ పక్కన పెడితే గ్రూప్ 1-2 2018లో ఇచ్చిన నోటిఫికేషన్నే రద్దు చేసిన పరిస్థితి ఇప్పుడు హైకోర్టు. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే ప్రధానంగా ఈ నోటిఫికేషన్ అనేది 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషనే. కాకపోతే అప్పుడు ఏమైంది, సిలబస్ మాకు సరిపోలేదు, టైం లేదు, గొడవలు చేయడం, ఎన్నికలు రావటం వల్ల, ఎన్నికల హడావుడి రావడం వల్ల ఆ ప్రక్రియ ఆగినప్పటికీ దాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం అయిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటిన్యూ చేసి సమర్థవంతమైన రీతిలో వాటిని ఖాళీలు భర్తీ చేయాల్సింది పోయి ఈరోజు ఏం జరుగుతుందండి, ఏపీపీఎస్సీ అనే దాన్ని వైసీపీ పిఎస్సీగా మార్చేశారు వైకాపా ప్రభుత్వం. అందులో భాగంగా అప్పుడు ఏమన్నాడు, మీరు అన్నట్టు 2,36,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. ఆ లెక్కలోకే ఈ గ్రూప్ 1-2 నోటిఫికేషన్ కూడా వస్తాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది, 2018లో జరిగిన నోటిఫికేషన్కి 2019లో ఏదైతే ప్రిలిమ్స్ జరిగినాయి, 2020లో మెయిన్స్ జరిగినాయి. కానీ ఆ మూల్యాంకనం అనేది నిబంధనల ప్రకారం మాన్యువల్ రీతిలో జరగాల. కానీ కోవిడ్ టైంలో ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ని అడ్డం పెట్టి వాటిని ఏం చేశారు, డిజిటలైజేషన్ చేశారు. మళ్ళీ అదే 2022 మళ్ళీ రెండోసారి మళ్ళీ మూల్యాంకనం చేశారు, డిజిటల్ మూల్యాంకనం. ఆ మూమెంట్లో ఏం జరిగింది, ఎవరైతే మాజీ డీజీపీగా ఉన్న వ్యక్తి ఉన్నాడో గౌతమ్ సవాంగ్ కానివ్వండి, అంతకుముందు ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు కానివ్వండి, దీంట్లో ప్రధాన పాత్రదారులుగా ఉండి 49,000 ఓఎంఆర్ షీట్లు మార్చేసి లక్షలాది మంది నిరుద్యోగుల పొట్టగొట్టే ఆలోచనలో భాగంగా 169 30 ఆర్డీఓలు, 29 డిఎస్పీ పోస్టులు, ఎండోన్మెంట్లో అలాగే ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లు కావచ్చు, సిటీఓలు కావచ్చు, ఎంపీడీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, అన్ని పోస్టులను సంతలో పశువులను అమ్మేసిన పరిస్థితి. అందులో భాగంగానే ఆ రేట్లు కూడా చూడండి, ఒక డిప్యూటీ కలెక్టర్ అయితేనేమో 2.5 కోట్లంట, ఎంఆర్ఓ అయితేనేమో 1.5 కోట్లంట, డిఎస్పీ అయితే 1.5 కోట్లంట. అంటే ఇక్కడ ఏమర్థమైపోతూ ఉంది, ఒక నైపుణ్యం గల యువత యొక్క కష్టాన్ని దోచుకునే ఆలోచనలో భాగంగా వాళ్ళ జీవితాల నోట్లో మట్టి కొట్టేసి ఈ విధంగా సంతలో పశువులకు మాదిరిగా ఏపీపీఎస్సీ పోస్టులు అమ్ముకు వారేశారంటే ఎంత దిగజారిపోయారనేది వైకాపా ప్రభుత్వం అర్థమవుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఏపీపీఎస్సీలో పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, అలాగే ఎవరైతే డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ కావచ్చు, నాలాంటి యువజన నాయకుడు సలాం బాబు అందులో మెంబరు ఏపీపీఎస్సీలో. ఒక గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధ హోదాలో ఉండాల్సిన వ్యక్తులు దాంట్లో ఒక వైకాపా పార్టీ యువజన నాయకుల్ని, అలాగే సోనీ వుడ్ ఎవరు, అలాగే నిమ్మకాయల సుధీర్ రెడ్డి ఎవరు, వీళ్ళందరూ అక్రమాలకు పాల్పడి ఉన్నారు. వీళ్ళని వెంటనే బర్తరఫ్ చేసి పిఎస్ఆర్ ఆంజనేయుల మీద, అలాగే గౌతమ్ సవాంగ్ మీద, సోను వుడ్ మీద, అలాగే ఎవరైతే ఇక్కడ ఉన్నారో పరిగి సుధీర్ మీద ముఖ్యమైన ఇందులో, అలాగే సలాం బాబు, సోనీ వుడ్, నిమ్మకాయల సుధీర్ రెడ్డి, వీళ్ళందరిపైన సిబిఐ విచారణ జరపాలి. నిష్పక్షపాతంగా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేసి పెద్ద ఎత్తున వీళ్ళపైన చర్యలు తీసుకొని వీళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలా. అలాగే ఈ ముఖ్యమంత్రి యావత్ నిరుద్యోగ లోకానికి జరిగిన తప్పిదాము క్షమాపణ కోరాలా. నిన్న ఇచ్చిన హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో 169 పోస్టులను ఎవరైతే ఇప్పుడు కొలువులు తీరి ఉన్నారో వాటన్నింటినీ భర్తీని రద్దు చేయమని చెప్పారు. అది మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఆ హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ వెంటనే ఈ ప్రభుత్వం పైన ఏబీపీఎస్లు అక్రమాలకు పాల్పడిన ఎవరైతే నేను చెప్పిన పేర్లు వాళ్ళపైన ముఖ్యమంత్రి పైన క్రిమినల్ కేసుపై చర్యలు తీసుకోవాలా. ముఖ్యమంత్రి గారు యావత్తు నిరుద్యోగ విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలని అవసరం తెలియజేస్తా ఉన్నాం. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే అధికార పక్షం నుంచి వస్తున్న ఆరోపణలు, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా వస్తున్న ఆరోపణలు ఏంటంటే కనుక చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ ఫేక్ కాబట్టి రద్దు చేశారు అనేది ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? మేము అధికారంలోకి వచ్చాక 2,36,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో, మేము భర్తీ చేస్తాం అని దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2018 నోటిఫికేషన్ ఇచ్చిన మాట వాస్తవమే. అప్పుడు ఎందుకు చేయలేదు, ఎన్నికల అడావుడి వాళ్ళు చేయలేకపోవచ్చు, ఓకే నేను ఒప్పుకుంటా. చంద్రబాబు గారు ఇవ్వలేకపోయారు అనుకుందాం. తర్వాత ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వంగా మీరేం చేస్తున్నారు? మీరు ఆ గౌరవప్రదమైన ఉద్యోగాలని న్యాయబద్ధంగా అర్హులకు అందించాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా? దాంట్లో మీరు విఫలమైంది కాక ఈ 56 నెలల కాలంలో మీరు చేసిన అవినీతిని, అక్రమాలని బయటపడతానని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఏపీపీఎస్సీని ఒక గౌరవప్రదమైన సంస్థగా చూశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు అక్కడ వేశారు.
అంతేగాని ఈ విధంగా వైకాపా పార్టీ నాయకుల్ని, వైకాపా యువజన నాయకుల్ని ప్రభుత్వానికి అడుగులు మడుగులెత్తే అధికారులు వేయలేదు. ఏ రోజు నిష్పక్షపాతంగా భర్తీ జరిగేది, కౌన్సిలింగ్ ప్రకారం జరిగేది. మీలాగా ఓఎంఆర్ సీట్లు మాత్రం ఏంటండి? ఎంత దారుణం ఇది! 49,000 ఓఎంఆర్ సీట్లు మార్చి ఎంతమంది జీవితాలు నాశనం చేద్దాం అనుకుంటున్నారు? మీ వల్ల ఎంతమంది అవతల వయోపరిమితి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నారు? దాని లెక్కలు చెప్పట్లేదా? ఇది తీవ్రంగా ఇది గర్ణించాల్సిన విషయం. వాళ్ళ యొక్క పనితీరు, వాళ్ళ చేతగాని అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు మీరు తోస్తున్నారు తప్పితే మీరేం చేశారు? మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా ఆయన మీద వస్తారండి. 2019 తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని బాధ్యత ఏంటి? మీరు ఇస్తామన్న 2,36,000 ఉద్యోగాలు భర్తీ చేయాలా? అందులో ఈ ఏపీపీఎస్సీ ఉద్యోగాలు ఉన్నాయి, గ్రూప్ 1 ఉన్నాయి, అన్ని డిప్యూటీ క్యాడర్లు, డిఎస్పీలు, ఎండోల్మెంట్లు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు మొత్తం ఉన్నాయి. అవి మీరు భర్తీ చేయకుండా మీరు ఎవరో మీతో ఏంటది? అది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకవైపు ఇంటర్ పరీక్షలు జరుగుతూ ఉండగానే మరోవైపు ఆ పరీక్షా కేంద్రాల దగ్గరలో ఉన్న స్థలాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ అంటూ, అలాగే చీరల పంపిణీలు చేస్తూ ఈ వైసీపీ నాయకులు చేస్తున్న హడావుడితోటి పిల్లలు ఇబ్బంది పడుతున్నా సరే ఈ వైసీపీ నాయకులు ఎందుకని స్పందించలేకపోతున్నారంటారు? పేదలకు, పెత్తందారులకు యుద్ధం అంటూ పెద్ద ఎత్తున సిద్ధం అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్స్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. మీరు గమనించలేదు? కొంచెం ఓసీలు, డబ్బున్న వర్గాల దగ్గర ఏమో పట్టు చీరలు ఇచ్చారంట కవర్లో పెట్టి, బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఉన్న చోటేమో 70 రూపాయల చీరలు ఇచ్చారంట. ఇక్కడ పెత్తందారులకి, పేదలకి తేడా చూపిస్తుంది ఎవడు? ఈ జగన్మోహన్ రెడ్డి కాదా? ఇది ముమ్మాటికి వాళ్ళ అనాలి మనం. ఎందుకంటే ఈరోజు ఒక పక్క ఇంటర్ విద్యా పరీక్షలు జరుగుతున్నాయి. ఆ పరీక్షలు సమర్థవంతంగా ప్రశాంత వాతావరణం నిర్వహించాలా, ప్రశాంతత నెలవుగా మార్చాల్సిన పరిస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వం తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం ఇళ్ల పట్టాలంటూ ఎన్నికల స్టంట్లో భాగంగా నిన్న మీరు అడిగిన గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు కూడా ఎన్నికల స్టంట్లో భాగంగా అమలు కాని నోటిఫికేషన్లు, అమలు కాని రేపు కోడ్ వస్తే ఇవన్నీ ఆపేస్తారుగా. అంటే ఇది కేవలం ప్రచార ఆర్భాటం కోసం మేము ఇస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసే పని ఎట్టుంటుందంటే మా యువత విద్యార్థులు అర్థమైపోతూ ఉంది. 1000 మందికి భోజనాలను పిలిచి 70 మందికి వడ్డించి ఇంకా అయిపోయింది వెళ్ళిపోయింది అన్నట్టుంది పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో అదే చేస్తున్నాడు. కేవలం పబ్లిసిటీ స్టంట్లో భాగంగా తన రాజకీయ స్వప్రయోజనాల కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నాడు. ఏదైతే మన గీతాంజలి జరిగిన మటర్ గురించి కావచ్చు, అది ముమ్మాటికి మటర్గానే భావించాలా. మన వీడియోలు కూడా వచ్చింది, ఎవరో తోసేశారంట అని. ఆ అమ్మాయి ఏదో సంతోషంలో ఉంది. ఏ ప్రభుత్వం అయినా ఇచ్చింది సంక్షేమ పథకాలు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం ఇటుకు ఇల్లు కట్టించాం, చాలామందికి ఇల్లు కట్టించాం. కానీ ఆ పట్టాలు వచ్చిన సంతోషం ఉంటుంది. దాన్ని ఎవరైతే ఆ అమ్మాయి చేసిన వీడియో అప్లోడ్ చేయకముందే ఆ అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది. అది యాక్సిడెంట్ ఆ మటర్ అనేది సిబిఐ దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది గీతాంజలి. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే కనుక విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాను అంటున్నారు కదా. మరి ఆయన ఏదైతే కనుక పిల్లలకి ఇస్తున్నారో ట్యాబుల్లో, ఆ ట్యాబుల్లో బైజూస్ ట్యాబ్స్ అన్నారు కదా, ఆ ట్యాబుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి యాడ్లు రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు కాదేది అనర్హం అన్నట్టు వీళ్ళ యొక్క అరాచకానికి, వీళ్ళ పబ్లిసిటీ పరాకాష్ఠకి ఏది అనర్హం కాదని అయిపోయింది. ఈరోజు బలవంతంగా హోర్డింగ్ యజమానులను బెదిరించి సిద్ధమని, లోపల సందిగ్ధంలో ఉండి బయటికి సిద్ధమని కలరించుకుంటూ ఈరోజు పిల్లలు చదువుకునే బైజూస్ ట్యాబులు అదే పెద్ద కుంభకోణం. 1000 కోట్ల కుంభకోణం జరిగింది. అందులో రేపు సిబిఐ విచారణ జరగాలి దాని మీద. అలాంటి దాంట్లో కూడా పిల్లలు చదువుకునే దాంట్లో విద్యాబుద్ధులు నేర్పాల్సిన ట్యాబుల్లో సిద్ధం అంటూ ఈ విధంగా వాళ్ళ యొక్క రాజకీయ స్వప్రయోజనాల కోసం వాళ్ళని వాడుకోవడం కరెక్ట్ కాదు కదండి. దీన్ని తీవ్రంగా ఖండించాలి కదా. ఈరోజు ఏదైతే ఉందో ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతిదానికి, చేసే పనికి, చెప్పేదానికి, అమలు చేసేదానికి పొంతన లేకుండా పోతూ ఉంది. ఏ రోజు ఇంత దిగజాడు రాజకీయానికి తెలుగుదేశం పార్టీ పాటుపడలేదు, ఇటువంటి దిగజాడు రాజకీయం కూడా చేయలేదు. కాబట్టి మనకు అర్థమైపోతుంది ఏంటంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మనుషుల్ని సావగొడతారు, విద్యార్థులు యువత భవిష్యత్తు ఆడుకుంటారు. చివరికి విద్యాలయాల్లో కూడా రాజకీయాలు ప్రవేశపెట్టి వైఎస్ మహామేత విగ్రహాలు పెట్టుకునే పరిస్థితి చూసాం గతంలో. ఇప్పుడు ట్యాబుల్లో ప్రచారం చేసుకున్నారంటే అది పెద్ద చెప్పుకోదగ్గ విషయం కాదు. ఇది ఆల్రెడీ వాళ్ళ వెన్నుతో పెట్టిన విద్య. కాబట్టి చూసి మనం ఇంకో మహా అయితే ఇంకో 2 నెలలు ఓర్చుకోవడం తప్పితే చేసేదేం లేదు.